మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడో దినమున ఉత్థానమునక అగత్యము అని పలికెను. మరియు వారందరితో నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము శిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపబడేది. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును రాలిపోయేవాడు దానిని దక్కించుకున్నాడు. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన యెడల ప్రయోజనమేమి? ఇది క్రీస్తు సువిశేషము.